సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసాము? ఇంపార్టెంట్ ఫంక్షన్స్ను యాడ్ క్వైరీ అంటే ఏమి, నెక్స్ట్ అంటే ఏమి, యాడ్ క్వైరీ అంటే ఏమి, గెట్ రో కౌంట్ అంటే ఏమి చూసాము. ఓకేనా? ఇప్పుడు రిమైనింగ్వి చూసుకుంటాం. ఇప్పుడు యాడ్ ఆర్ కండిషన్ చూసి మళ్ళీ ఎన్కోడెడ్ క్వైరీ. ఇప్పుడే నేను చెప్పా, ఏ లాజిక్ అయినా సరే నువ్వు యాడ్ క్వైరీ పెట్టి కింద మళ్ళీ యాడ్ క్వైరీ పెట్టామనుకో, అది ఏం ఆపరేషన్ వర్క్ అవుతుంది? అండ్ ఇప్పుడు నాకు అలా కాదు, నాకు ఆర్ ఆపరేషన్ కావాలి. ఏదన్నా ఒకటి ఓపెన్ చేద్దాం. ఆర్కి అండ్కి తేడా మీకు తెలుస్తుంది. ఇన్సిడెంట్ డాట్ లిస్ట్. ఇప్పుడు నాకు క్వైరీ ఎలా కావాలంటే కాలర్ ఫ్రెడ్ లుడి అండ్ డేవిడ్ మిల్లర్ ఉండేటి కావాలి. ఒక కాలర్ కాదు, కాలర్ ఫ్రెడ్ లూడి అనేవాడు ఉండాలి అండ్ డేవిడ్ అనేవాడు కూడా ఉండాలి. అలాంటి టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కావాలి అన్నారు. ఒకవేళ చూడు, ఇప్పుడైతే నువ్వేం చేస్తావు, ఇక్కడ కాలర్ ఫ్రెడ్ లుడి ఓకే. ఒకవేళ అండ్ పెడితే ఏం జరుగుతుంది చూద్దాం. ఎందుకు మనం మారబెట్టాలనేది అప్పుడు అర్థమైంది. అండ్ ఇక్కడ చూడు, నువ్వేం చేస్తున్నావు, సేమ్ ఫీల్డ్కే చెప్పాలంటే సేమ్ ఫీల్డ్కే 2 సెర్చ్లు చేస్తాను. అందుకే ఏం చేస్తుంది, ఇది 0 చూపించేస్తా కౌంట్ అనేది. ఇప్పుడు ఏ సెర్చ్ చేయాలి దానికి కన్ఫ్యూజ్ చేస్తాను. అండ్ ఇది ఉండేది ఒక ఫీల్డ్, దాంట్లో 2 సెర్చ్ చేయంట. అప్పుడు నువ్వేం చేయొచ్చు, ఇక్కడ ఈ కండిషన్ కి ఆర్ పెట్టి దీన్ని రిమూవ్ చేయాల్సి, దీన్ని రిమూవ్ చేయాల్సి, అంతే సింపుల్. ఏం చేస్తావు, ఫస్ట్ ఫ్రెడ్ పెడతావు, ఆర్ కొట్టి డేవిడ్ మిల్లర్ సెలెక్ట్ చేస్తావు. ఇప్పుడు రన్ చేస్తే చూడు, మనం తెలుగులో ఆర్ని ఏమంటాం, అది లేదా ఇది, ఏది మ్యాచ్ అయితే ఆ రిజల్ట్ చూడొచ్చు. ఇప్పుడు ఏడు చూడు, కాలర్ ఉండేటి ఫ్రెడ్వి వచ్చినాయి, డేవిడ్వి వచ్చినాయి. ఇలాంటి కండిషన్ని మనం స్క్రిప్ట్లో ఎలా అప్లై చేయాలంటే చూడు, వేర్ ఆర్ ఈస్ ఈక్వల్స్ టు న్యూ క్లైడ్ రికార్డ్. అండ్ ఇంకోటి, నేను ఇక్కడ ఆర్ఈసి అని పెడతానని అదే పెట్టాలని రూల్ లేదు. ఆడ ఎప్పుడు కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఎప్పుడు కానీ నువ్వు యూజ్ చేసే టేబుల్ బేస్ చేసుకొని కొన్ని కంపెనీల స్టాండర్డ్స్ ఉంటాయి. ఓకేనా? నీకు పోతే కేటీ ఇస్తారు మామూలుగా, దాని డాక్యుమెంట్లో రాసింటారు గ్లైడ్ రికార్డ్ ఆబ్జెక్ట్స్ ఎలా యూజ్ చేయాలి నువ్వు అనేది, లైక్ టేబుల్ నేమ్ డాట్ అని. ఓకేనా? లేదంటే ఒక అర్థమైన మీనింగ్ లాంటిది వేరియబుల్ డిక్లరేషన్. అది ఉంటే ఓకే, లేదంటే నీ ఇష్టమే దాన్ని. అంటే ఇప్పుడు చూడు, నేను ఏం చేస్తాను, క్వైరీ చేస్తాను. ఎట్లా రాస్తారంటే ఐఎన్సి క్యూయు అలా పెట్టడం. ఓకేనా? ఇన్సర్ట్ అయితే ఇన్సర్ట్ అని పెట్టడం, యూపీడిటి అని అలా యూజ్ చేస్తారు. మా మీరు అయితే ఐఎన్సి ఏదైతే టేబుల్ నేమ్ ఉందో ఆ టేబుల్ నేమ్ లో ఉండే ఫస్ట్ 3 అక్షరాలు తీసుకొని అది ఇన్సర్ట్ చేస్తాను, క్వైరీ చేస్తాను అని చిన్నగా సింబల్స్ ఉంటాయి. మాకు ఈజీగా అర్థం చేసుకో. అది మ్యాండేటరీ అయితే కాదు, అది కంపెనీ బేస్ చేసుకొని మాట్లాడాలి. ఓకేనా? ఇప్పుడు ఆర్ ఈస్ ఈక్వల్స్ టు న్యూ క్లైడ్ రికార్డ్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ REC dot add query of నాకు ఇప్పుడు ఏం కావాలి, కాలర్ _ID సైడ్ కాపీ చేస్తా. ఇప్పుడు ఫస్ట్ ఇవి చేద్దామంటే ఏం చేద్దాం, ఫ్రెడ్ లుడి చూద్దాం. చూడు, ఈ వేళ కూడా చేయొచ్చు. ఇలా కంట్రోల్ పెట్టుకొని డైరెక్ట్ దీని మీద క్లిక్ చేయను, రెఫరెన్స్ వాల్యూకి మాత్రం ఇట్లా వస్తుంది. నీకు ఈ _, యూజర్ టేబుల్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ సైడ్ కాపీ చేసుకో, ఇది ఒక చేస్తే వచ్చేస్తుంది, 2 వచ్చేసేవి. ఓకేనా? ఇప్పుడు నేనేం చెప్పాను, ఆర్ కండిషన్ పెట్టాలి అన్న, యాడ్ ఆర్ కండిషన్ పెట్టాలి అన్న, అవునా? సో ఇప్పుడు చూడు, దాన్ని ఎలా మనం చెప్తాను. డాక్యుమెంట్స్ ఉంటాయి, అవి యాడ్ ఆర్ కండిషన్.
యాడ్ ఆర్ కండిషన్ ఇన్ సర్వీస్ నౌ. దీనిలో ఏమన్నా చూడ ఇక్కడ చాలా ఉన్నాయి, వీటిలో నేర్చుకుందాం మనం. ఇది సింటాక్స్ అన్నమాట. దీనికి ఏం చేయాలంటే ఇక్కడ స్టార్టింగ్ లో ఒక వేరియబుల్ డిక్లరేషన్ చేసుకుంటాం. వేర్ ఏం డిక్లేర్ చేద్దాం? ఓకే, ఎంకేసి ఈక్వల్స్ టు. ఇప్పుడు యాడర్ కండిషన్ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ ఎంకేసి డాటా యాడ్ ఆర్, అదే దీన్ని కాపీ చేసుకుందాం స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. ఇది కాదు, ఇది మార్చుకోవాల్సింది. ఓకే, యాడ్ ఆర్ కండిషన్స్. తర్వాత ఇంకో క్వైరీ అప్లై చేస్తాం. కాలర్ అండర్ స్కోర్ ఐడి కామా మళ్ళీ ఇంకో యూజర్ యొక్క సిస్ ఐడి. ఇంకో యూజర్ యొక్క సిస్ ఐడి ఇక్కడ మనం సెలెక్ట్ చేసింది ఏది? రెడ్ డెబిట్ చేయాలి. ఓకే, డెబిట్ ది కాపీ కుట్రా. నెక్స్ట్ REC డాట్ క్వైరీ. అంతే చూడ, ఈడ ఓన్లీ ఈ కండిషన్ యూజ్ చేయడం కోసం మాత్రము ఎంకేసి పెట్టాము. ఇంకా రిమైనింగ్ అంతా మెయిన్ ఈ టేబుల్ క్వైరీ ఏం చేస్తాను గుర్తుపెట్టుకోవడం. అర్థమైందా లాజిక్? ఇఫ్ సారీ వైల్ REC డాట్ నెక్స్ట్, ఓకే, పైన ps డాట్ ప్రింట్ ఆఫ్ REC డాట్ నెంబర్స్ ని ప్రింట్ చేద్దాం అండ్ కౌంట్ కూడా చేద్దాం. ఇడే నీ ఇష్టం, నువ్వు ఇక్కడ లూప్ లో కూడా పెట్టుకోవచ్చు కౌంట్. ఏం జరుగుతుందంటే రికార్డు క్వైరీ చేసిన ప్రతిసారి ఎన్ని ఉంటాయి అన్ని కౌంట్ చూపిస్తా వస్తుంది. చూడు ఇక్కడ పెడతా నేను, ఎలా వస్తుంది మీకు ఒక ఐడియా వస్తుంది. gs డాట్ ప్రింట్ ఆఫ్ REC డాట్ గెట్ రో కౌంట్. ఈ విధంగా వస్తుంది. ఈ ఇటరేషన్ కి కౌంట్ చూపిస్తా వస్తుంది. ఇలా నీకు ఇన్ని ఉన్నాయి అని. అదే నేను చెప్పింది. ఇప్పుడు దాని యొక్క మీనింగ్ ఏమి? ఎన్ని క్వైరీ అయినా అకౌంట్ తెలుసు దానికి, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ అది ప్రింట్ అవుతుంది, మళ్ళీ వెళ్తుంది, అట్లా రెపిటేషన్ జరుగుతానే. అందుకని మనము లూప్ పైన పెట్టినాం అనుకో ఒకటే చూపించేస్తుంది అనమాట. అలా ఇప్పుడు ఇక్కడ కౌంట్ చెక్ చేద్దాం మనం. ఇన్సిడెంట్ టేబుల్ లోకి వచ్చేంత 20 ఇక్కడ కింద. క్లియరా? ఏదైనా డౌట్ ఉందా? ఇది యాడ్ ఆర్ కండిషన్. ఇక్కడ ఓకే, సో అదే నేను చెప్పింది. దీనికి యూజ్ చేయాలంటే ఆర్ కండిషన్ యూజ్ చేయాలంటే నువ్వు ఈ ఫార్మాట్ యూజ్ చేయాలి, ఈ సింటాక్స్. మామూలుగా అయితే క్వైరీ అండ్ క్వైరీ అయితే అప్లై చేసుకుంటే వచ్చేయచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఎలా అంటే ఇవే యూజ్ చేయాలి. ఫస్ట్ యాడ్ క్వైరీకి వచ్చి ఒక వేరియబుల్ డిక్లరేషన్ చేస్తావు. యాడా అవసరం లేదు. సింపుల్ గా ఫస్ట్ క్వైరీ ఏమి, మామూలుగా యాడ్ క్వైరీ పెట్టేస్తావు, దాని ముందు ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తావు సింపుల్. తర్వాత క్వైరీ ఏం చేస్తావు? ఆ వేరియబుల్ డాట్ యాడ్ ఆర్ క్వైరీ కండిషన్ పెడతాం. ఇప్పుడు ఇది ఆర్ ఆపరేషన్ జరుగుతుంది. మళ్ళీ అవసరం లేదు, కానీ ఇంకా టేబుల్ కదా, ఇది బాగా గుర్తుపెట్టుకో. ఇది టేబుల్, REC అనే టేబుల్ గుర్తుపెట్టుకో. టేబుల్ నువ్వు ఈ టేబుల్లో ఉన్న రికార్డ్ ని, ఫీల్డ్ ని, దేనైనా యాక్సెస్ చేయొచ్చు. సో నాకు ఇక్కడ యాడ్ క్వైరీ అప్లై చేసేసాను. ఎంకేస్ అనేది నువ్వేం చేస్తున్నావు అంటే ఇక్కడ నుంచి క్వైరీ మాత్రం కాపీ చేసుకొని ఇక్కడ యూజ్ చేసుకుంటాను. అర్థమవుతుందా? ఓన్లీ క్వైరీకి మాత్రమే, నేను టేబుల్ మొత్తం అంతా యాక్సెస్ చేయడం లేదు. ఓన్లీ క్వైరీ యాడర్ కండిషన్ పెడుతున్నాను. ఇంకో కండిషన్ చెక్ చేస్తాను, ఇంకో యూజర్ ఉన్నాడేమో చెక్ చేయను. తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ఎంకేసి డాట్ క్వైరీ పెట్టకూడదు. ఎందుకనో నేను టేబుల్ క్వైరీని ఎండ్ చేయాలి సార్. ఈ REC డాట్ క్వైరీ అంటే నాకు ఇంకా క్వైరీ చాలు, టేబుల్లోనే క్వైరీ చాలు. మళ్ళీ టేబుల్లోకి వచ్చాను.
అంతే ఎంకేసి డాట్ యాడ్ పెట్టు ఇంకోటి పెట్టుకుంటూ పోయాను. అర్థమవుతుందా? ఏమన్నా డౌట్ ఉందా? ఇంకోటి ఏదైనా సెలెక్ట్ చేయలేమే? इसके ऊपर कॉपी पेस्ट చేశాను. ఇది యాడ్ ఆర్ కండిషన్. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చి యాడ్ ఎన్కోడెడ్ క్వైరీ. ఇది చాలా ఈజీ యాక్చువల్గా చెప్పాలంటే, అన్నిటి దాని మీద పోలిసి ఇది చాలా ఈజీ. నాకు ఇప్పుడు అలాగా నాకు అండ్ వచ్చింది, ఆర్ వచ్చింది అంటే ఇప్పుడు నాకు వచ్చిన రిక్వైర్మెంట్ లో అండ్ ఉంది, ఆర్ ఉంది, ఇంకా 10 వాటిని ఇన్వెస్టిగేషన్ అంటే క్వైరీ చేయమంటున్నాడు. నేను ఇట్లా పెట్టుకుంటా పోతే క్వైరీ లిస్ట్ ఎక్కువ అయిపోతుంది. అట్లొద్దు నాకు. నేను ఏం చేస్తాను అంటే ఈ టేబుల్కి వస్తాను, ఫిల్టర్ అప్లై చేసేస్తాను ఫస్ట్. నాకు ఈ క్వైరీ కాపీ పేస్ట్ చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వైరీ అప్లై చేస్తాను చూడు. ఎలా అప్లై చేస్తా అంటే, నాకు ఎవరు ఎక్కున్నారు, ఫెడరెడ్డిని అన్నాడా, నేను ఈ విధంగా అప్లై చేస్తాను. నాకు క్రియేటెడ్ ఆన్ చూస్తున్నాం లాస్ట్ ఇయర్ ఇన్సిడెంట్ అన్ని కావాలి నాకు. ఓకే, లాస్ట్ ఇయర్ అండ్ నాకు ఏముండాలి అంటే స్టేట్ అనేటివి క్లోజ్డ్. స్టేట్ ఈస్ వన్ ఆఫ్ పెడదాం. స్టేట్ ఈస్ వన్ ఆఫ్ న్యూ. ఈ విధంగా ఉండాలి నాకు, క్లోజ్డ్ తప్ప. అండ్ ఏముండాలంటే నాకు షార్ట్ డిస్క్రిప్షన్ అనేది ఎంటీ ఉండకూడదు ఎప్పుడు కానీ. 3 పెట్టిన. ఓకే చూడండి, ఇది ఈస్ వన్ ఆఫ్ అంటే ఆ డ్రాప్ డౌన్ మాత్రం వర్క్ అవుతుంది. మామూలుగా ఇది డ్రాప్ డౌన్ ఫీల్డ్ కాబట్టి చూపిస్తుంది. ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఫస్ట్ సెలెక్ట్ చేసి షిఫ్ట్ పెట్టుకొని ఇట్లా కింద కంట అంటే, లేదంటే మౌస్తో అన్నా సరే నువ్వు టచ్ చేయొచ్చు షిఫ్ట్ పెట్టుకుని ఏదో. ఓకేనా? ఈ విధంగా చూసి షార్ట్ డిస్క్రిప్షన్ ఈస్ నాట్ ఎంటీ పెడతానండి, నాట్ ఎంటీ. సో ఇప్పుడు ఏమి ఇంకా కావాల్సిన ఫిల్టర్ నువ్వు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏం అప్లై చేద్దామంటే ఒకవేళ ప్రజెంట్ ఓకే, ఇట్స్ గుడ్. సో ఇప్పుడు నేను ఈ ఫిల్టర్ అంతా అప్లై చేయాలంటే ఎన్ని యాడ్ క్వైరీలు యూజ్ చేయాలి, మళ్ళీ ఆర్ కండిషన్ యూజ్ చేయాలి. అంటే స్టేట్ ఈస్ వన్ ఆఫ్ అని అన్నా చూసినావా, అది పెద్ద తలకాయ, దాన్ని యూజ్ చేయాలి. సో ఇలాంటప్పుడు ఏం చేస్తాం అంటే యాడ్ ఎన్కోడెడ్ క్వైరీ యూజ్ చేస్తాం. సింపుల్. ఏం చేస్తాం, వేర్ ఆర్ ఈస్ ఈక్వల్స్ టు న్యూ క్లైడ్ రికార్డ్ ఆఫ్ ఇన్సిడెంట్ RAC డాట్ యాడ్ ఎన్కోడెడ్ క్వైరీ. ఇలాగే నేర్చుకోవాలి స్పెల్లింగ్ కూడా. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం, సింపుల్. ఇక్కడికి వస్తావు, ఈ లాస్ట్కి వచ్చి రైట్ క్లిక్ ఇస్తావు, కాపీ క్వైరీ చేస్తావు. కాపీ క్వైరీ చేసి ఇక్కడికి వచ్చి డబల్ కోట్స్ పెడతావు. ఫస్ట్ సెమీకోలన్ పెట్టేసి ఈ డబల్ కోట్స్ లో నువ్వు వాడు కాపీ చేసుకున్నావు దాన్ని కంట్రోల్ V కొడతావు. అక్కడ ఉండేదంతా కాపీ పేస్ట్ అయిపోతుంది క్వైరీ. ఇంకా అంతే, ఇంకా మామూలు క్వైరీ ఏం చేసుకుంటావు, నెక్స్ట్ డాట్ JS డాట్ print of REC డాట్ number. సో ఆడొచ్చిండే ఆడ ఏమైతే నెంబర్ ఉన్నాయి ఒకటి చెక్ చేద్దాం. ఈ నెంబర్ ఉందా మనం అప్లై చేసిన క్వైరీలో లేదా, ఇదన్నా కొన్ని దాడుందా ఉన్నారు. ఓకేనా? సో ఇది యాడ్ ఎన్కోడెడ్ క్వైరీ యొక్క యూసేజ్. నువ్వు ఇలా మల్టిపుల్ క్వైరీస్ వచ్చి ఇక్కడ అప్లై చేసుకుని ఇక్కడ కాపీ క్వైరీ చేసుకుంటావు. ఇది ఎలా ఉంటుంది అంటే ఈ స్క్రిప్ట్ అనేది కొంచెం డేటాబేస్ SQL డేటాబేస్ స్క్రిప్ట్ లాగా ఉంటుంది. ఇదంతా కూడా సింబల్స్ ఉన్నాయి చూడదు. ఇది వచ్చి దీని యొక్క మీనింగ్ వచ్చి అండ్ అని మీనింగ్. ఏది ఈ క్యాప్ సింబల్ ఉందా, ఇది మామూలుగా అండ్ అని మీనింగ్. ఇది కూడా ఇది నిదానంగా మనం కూడా లైట్గా అలవాటు పడిపోతాం, నేర్చుకుంటాం. అవసరం లేదు యాక్చువల్ క్వైరీ చేసుకుంటే. ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మీ మేనేజర్ వచ్చి నాకు షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్ నాట్ ఎంటీ బదులు తీసేసి ఏదన్నా రాయి అన్నాడు, అప్పుడు నువ్వు దీన్ని మాడిఫై చేసుకునేలాగా ఉంటుంది. ఓకేనా, అది ఇప్పుడే రాలే, ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ ఆ లాంగ్వేజ్ చేయలేంలే, ఇదంతా కూడా వాళ్ళు ఇచ్చిన లాంగ్వేజ్, ఇవి కాదు ఇక్కడ ఉండేటివి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మేనేజర్ వచ్చి నాకు ఇంకో స్టేట్ యాడ్ చేయండి అనుకో, నువ్వు అర్థం చేసుకోవాలా, అర్థం చేసుకొని కామా పెట్టి ఇంకో వాల్యూ పెట్టేలాగా ఉంటుంది 8 అని. అర్థమవుతుందా? అది నేను చెప్పడం. ఫస్ట్ దాన్ని అర్థం చేసుకో. ఏడేమున్నది, స్టేట్ ఇన్ అంటే స్టేట్ ఈస్ వన్ ఆఫ్ అని. ఎందుకు రాదు, ఎలా యాడ్ చేయాలి అని చెప్తా చూడు. ఫస్ట్ ఎట్లుండింది, ఎట్లుండిందా, ఎట్లుండింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు నీకు కాలర్ ఐడి కావాలి అంటున్నావు, కామా కాదు, నేను చెప్పినా కదా, అండ్ అనేది క్యాప్ సింబల్ అనమాట. అండ్ కాలర్ అండర్స్కోర్ ఐడి ఈక్వల్స్ టు, ఓకేనా, ఏదన్నా వస్తే సైడ్ ఇద్దాం, ఏమిద్దాము, చెప్పది ఇద్దాం. వేరే వేరే దానికి వేరే ఏది అవసరం లేదు. ఓకే ఓకే, నీ కాలర్ కింద కూడా అప్లై చేసుకో. మళ్ళీ ఇక్కడ వచ్చి యాడ్ క్వైరీ పెట్టుకుని కాలర్ అండర్స్కోర్ ఐడి అన్నది లేదు, నీకు దీనిలోనే మాడిఫై చేయాలి, అది ఇట్లా మాడిఫై చేసుకో, అది నేను చెప్పాను. ఓకేనా, ఇప్పుడు రండి. సో ఆ యూజర్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి కావాలంటే చెక్ చేద్దాం. ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి షో మ్యాచింగ్, బ్రో అర్థమవుతుందా, ఏమైనా డౌట్ ఉన్నదా? బ్రతుకు అన్ని అండండి, ఒకటి ఆర్ అప్లై చేసి చూద్దాం. ఏం అప్లై చేద్దాం అంటే, అంతే కదా, కూల్. అండ్ ఇంత ముందు క్వైరీ ఏముంది తెలియదా అనేసి ఉండే, ఎంతమంది ఇక్కడ యూజర్లు ఎంతమంది ఉన్నారు తెలియదా. ఫస్ట్ ఇంకో యూజర్ తీసుకొని జోయి తీసుకున్నాం అంటే ఫ్రెడ్ తీసుకున్నాం, అంతే కదా. తీయాలి ఆరు నాకు సిస్టడ్ వెళ్ళాలి కదా. అండ్ ఇప్పుడు పెడతా, సో కాలర్ అండర్స్కోర్ సో కాలర్ ఈస్, మనం ఇది డైరెక్ట్ గా సెలెక్ట్ చేయొచ్చు, రిక్స్ రెక్ బెరిచోల్ ఆర్ నా పేరు ఫ్రెడ్ కదా మనం అనుకుంది, ఫ్రెడ్ సెలెక్ట్ చేద్దాం. చాలా ఫ్రెడ్ లోడింగ్ ఓకే, రన్ చేయి. ఇప్పుడు ఇది ఆర్ కండిషన్ కదా, రైట్ క్లిక్ ఇచ్చి కాపీ క్వైరీ చేసుకో, వీడికి మాడిఫై చేసి అంతే. ఒకవేళ అనేది లేదు నీకు తెలుసు నేను స్క్రిప్ట్ మాడిఫై చేయగలుగుతానంటే ఆల్రెడీ ఉండేదాన్ని కూడా నువ్వు మాడిఫై చేయొచ్చు. చూద్దాం చూడు ఏం చెప్పా, ఇది ఎప్పుడు కానీ డబుల్ కోట్స్ మధ్యలోనే ఇవ్వాలి. రిమూవ్ చేసి లేటెస్ట్ క్వైరీ అప్డేట్ చేయి. ఇప్పుడు చూడు ఈడేమున్నా చూడు, ఈ క్యాప్ సింబల్ ఏమన్నా అండ్ అన్నా, ఇప్పుడు దాని పక్కన ఏమొచ్చింది, ఆర్ వచ్చింది, అండ్ కాలర్ ఐడి ఇది వచ్చింది. ఎందుకు వచ్చినాయి అంటే అది ఎస్క్యూఎల్ స్క్రిప్ట్ మనకు తెలియదు ఓకేనా, కానీ ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మనం కాపీ పేస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ లో నీకు ఎలా వస్తుందంటే, ఇప్పుడు నాకు ఇది అర్థమే అవ్వట్లేదు కానీ ఇది ఏం ఫిల్టర్ అప్లై చేయాలని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా, ఇదే దగ్గర ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని వస్తుంది. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నాకు ఈ ఇన్సిడెంట్ టేబుల్ మీద చెప్తా చూడు, ఈ క్వైరీ నాకు అర్థం అవ్వట్లేదు బ్రో, ఈ నుంచి నాకు అసలు అర్థమే అవ్వట్లేదు. ఏదైనా ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్ ఓపెన్ చేసినప్పుడు మీరు కంపెనీలో మేము ఎలా దీన్ని ఫైండ్ అవుట్ చేసేది, ఏం అప్లై చేసినారంటే సింపుల్ ట్రిక్ చెప్తాను. ఇది రేర్ గా దొరుకుతుంది, నాకే చాలా రోజులు పడుతుంది నేర్చుకునేకి. యూఆర్ఎల్లో మాడిఫై చేసేది నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి ఏదన్నా ఆ టేబుల్ని ఓపెన్ చేయాలి. ఏ టేబుల్కి అయితే క్వైరీ చేశారో ఆ టేబుల్ని ఓపెన్ చేయాలి. ఇలా ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఏదో ఒక ఫిల్టర్ కండిషన్ పెట్టుకోవాలి. నేను ఫాల్స్ అని పెడతాను. తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే ఈ చూసినవా సిస్పామ్ అండర్ స్కోర్ క్వైరీ అని ఉంటుంది, దీని ముందు ఉండేది అంతా రిమూవ్ చేసేసి ఇప్పుడు
స్క్రిప్ట్ లో ఏమైతే ఉందో ఇక్కడ యాడ్ ఎన్కోడెడ్ క్వరీలో దీన్ని మొత్తాన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, డబుల్ కోట్స్ లో కూడా ఓకే. సో ఎంటర్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ ఫిల్టర్ చెక్ చేస్తే నువ్వేం క్వైరీ అప్లై చేసినావు అనేది తెలిసిపోతుంది. చూసావా? మామూలు ఫ్రెషర్స్ కి ఎట్లయితే తెలియదు. ఆహా, ఇవే తెలియదు. నాకే చాలా టైం పట్టింది ఈ యూఆర్ఎల్ స్ట్రక్చర్ ని అండర్స్టాండ్ చేసుకొని ఒకసారి ట్రయల్ చేశాను. సో అప్పుడు నాకు వచ్చింది, అబ్బా కనిపెట్టలే ఆడ ఉండేదాన్ని యూజ్ చేసుకున్నామంటే. ఈడ సాఫ్ట్వేర్ ఎవరు ఏంది కనిపెట్టరా ఆడ, ఉండేదాన్ని నేర్చుకునేకి ఎవరో కష్టపడి జావా అయిన స్క్రిప్ట్లను యూజ్ చేసి ఫార్మ్స్ అన్ని డెవలప్ చేస్తే మనం ఆ యాడ్ క్వైరీలు ఇవి అప్లై చేసాకే ఏడుస్తాం మనం. అర్థమవుతుందా? ఓకే, సో ఏమన్నా డౌట్ ఉందా? ఓకే, కూల్. నెక్స్ట్ కండిషన్, ఆర్డర్ కండిషన్ అయిపోయింది. ఇది కూడా మోస్ట్లీ యూజ్ చేస్తాం. ఆర్డర్ బై డిస్క్. ఇది మనం స్కూల్ లెవెల్లో చదివింటాము మామూలుగా. దీన్ని ఫస్ట్ పేస్ట్ చేస్తా, ఎగ్జాంపుల్ స్క్రిప్ట్. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మోస్ట్లీ డేట్ అండ్ టైం ఫీల్డ్స్ లో ఎక్కువ మనం యూజ్ చేస్తాం అనమాట. అదే పేరు గుర్తురాడు తెలుగులో. అదే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ కదా. అంటే 1 నుంచి 10 కుంటే అసెండింగ్ ఆర్డర్, అదే నువ్వు డిసెండింగ్ ఆర్డర్. కరెక్ట్గా చెప్పానా? ఓకే. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రియేటెడ్ డేట్ ని ఇక్కడ లిస్ట్ వ్యూ లో తీసుకుంటా. చూడు, ఏది అసెండింగ్ ఏది డిసెండింగ్ అని అర్థమవుతుంది. రైట్ క్లిక్ ఇచ్చి క్రియేటెడ్ అనే ఫీల్డ్ ని ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు చూడు, ఇక్కడ నేను వస్తే 2 years ago అంటే ఇప్పుడు ఇది ఏ ఆర్డర్ లో ఉంది అంటే రికార్డులన్నీ ఏ విధంగా ఉన్నది అని చూడు. ఇవన్నీ కూడా 2 years ago ఇవన్నీ కూడా. ఓకేనా? నేను లాస్ట్ రికార్డ్కి వెళ్ళిపోయినాను అనుకో, రీసెంట్ క్రియేట్ అయిన డేట్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఉంది? డిసెండింగ్ ఆర్డర్ లో ఉంది. సో ఇప్పుడు నువ్వు ఎలా బ్రో నేను ఇక్కడ లిస్ట్ వ్యూలో సెలెక్ట్ చేసుకోవడం అంటే రైట్ క్లిక్ ఇచ్చినావు అనుకో, A to Z, Z to A అని. ఇప్పుడు నేను A to Z అని పెడతాను. చూడు, ఇంకా పాతకి వెళ్ళిపోయి 10 ఏళ్ళ క్రితం వెళ్ళి A to Z. ఇది ఏం ఆర్డర్ లో ఉంది? ఇప్పుడు సార్టెడ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ లో ఉంది, అంటే టాప్ నుంచి కిందకు వస్తుంది. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ లెక్క కావాలంటే ఏం చేస్తాం? మళ్ళీ మనము Z to A కూడా రైట్ క్లిక్ ఇచ్చి Z to A. ఓకే, సో ఇప్పుడు చూడు, ఏమి డిసెండింగ్ ఆర్డర్ చేసేటప్పటికి 10 days క్రితం క్రియేట్ చేసిన చూపిస్తాను. సో ఇలాంటివి నేను స్క్రిప్ట్ లో అప్లై చేయాలంటే ఎలా అంటే సింపుల్. సో వేర్ ఆర్ ఈస్ ఈక్వల్స్ టు న్యూ applied record of incident table. ఓకే, ఆర్ఈసి డాట్. ఇప్పుడు 2 చెప్పించేస్తా. మామూలుగా మనము యాక్టివ్ కావాలంటే ఏం చేస్తాము? యాక్టివ్ ట్రూ పెడతాం యాడ్ క్వైరీ పెట్టి. అలా లేకుండా మనకి సర్వీస్ నా వాడు ఏం చేశాడంటే యాడ్ యాక్టివ్ క్వైరీ అని ఒకటి ఇచ్చాడు. నువ్వు ఇది యూజ్ చేస్తే చాలు, ఓన్లీ యాక్టివ్ రికార్డ్స్ తీసుకుంటావు. నువ్వు ఇంతకుముందు యాక్టివ్ ట్రూ కావాలంటే యాడ్ క్వైరీ పెట్టి యాక్టివ్ ట్రూ పెడతా. కానీ ఇప్పుడు నువ్వు దీన్ని యూజ్ చేసావు అనుకో,
యాడ్ యాక్టివ్ క్వైరీ అని. సో మళ్ళీ నువ్వు ట్రూ పెట్టే పని లేదు. నెక్స్ట్ ఆర్ఈసి డాట్, ఇప్పుడు మనం ఏం చెప్పాము మేడం, ఆర్డర్ బై డిసెండింగ్, ఆర్డర్ బై ఇది కాపీ చేసుకో, డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు ఇక్కడ అంతే, స్కన్ ఉండదు ఆడ, ఆర్డర్ బై అని. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనం ఏ ఫీల్డ్ ని ఇస్తాను, ఇక్కడ డేట్ ఫీల్డ్ ని ఇస్తాను అన్నమాట, క్రియేటెడ్ అనే ఫీల్డ్ ఇస్తాను. దానికి డేటాబేస్ వాల్యూ కావాలి. నేను మీకు చెప్పా 2 ways చెప్పా. ఒకటి రైట్ క్లిక్ ఇచ్చి ఆడన్నా తీసుకోండి, లేదంటే సింపుల్ ఇక్కడ రండి. ఈ ఫామ్ లో కనిపించని ఫీల్డ్స్ కూడా మనకి ఏడు ఉంటుంది, షో ఎగ్జాంపుల్ డాట్. ఇక్కడ రండి, సిస్ అండర్ స్కోర్, నాకు తెలుసు కాబట్టి ఒక నిమిషం, క్రియేటెడ్ అని టైప్ చేస్తా. సో చూడు ఏది మ్యాచ్ అవుతుంది, ఇది మ్యాచ్ అవుతుంది, ఇది డేట్ అండ్ టైం కాబట్టి. ఇదైతే ఎవరైతే క్రియేట్ చేసినారో అది. ఈ టేబుల్ క్రియేట్ అయినప్పుడు ఫస్ట్ ఉంటాయి ఫీల్డ్స్, అవి ఇవి. సో ఇప్పుడు మనకు డేటాబేస్ వాల్యూ తెలిసింది. Sources created on rec dot query while rec dot next కావాలి అని పెట్టాను. సారీ, rec dot number. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏదో చూద్దాం, డిసెండింగ్ ఆర్డర్ చేసి. ఇప్పుడు ఇది ఆర్డర్ లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేటెడ్ అనేది, సో ఇది సార్టెడ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ నెంబర్ ఏది ఉంది, 2029 ఉంది. స్క్రిప్ట్ లో చెక్ చేద్దాం. ఇప్పుడు వచ్చి అట్లయితే ఇది అసెండింగ్ ఆర్డర్ ఇది అయినట్లుంది. ఇవాళ అసెండింగ్ ఆర్డర్ చూద్దాం. ఏ టు జెడ్ బిట్ స్క్రిప్ట్ లో ఓకే నాకు అర్థమైంది. నేను క్వైరీ అప్లై చేసిందా ఇక్కడ నేను క్వైరీ అప్లై చేసింది యాక్టివ్ ట్రూ ఉండేది వాళ్ళు. ఓకే, ఇప్పుడు చూడు సరిపోయింది. డిసెండింగ్ ఆర్డర్ కట్ 2727. అప్పుడే నేను క్వైరీ యాక్టివ్ ట్రూ పెట్టాను. యాక్టివ్ అట్లా కాదు, ఇక్కడ చూడు ఇంతకుముందు ఏమనుంది, నేను ఇక్కడ స్క్రిప్ట్ లో ఏం పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ ప్రకారం ఏం జరుగుతుంది చెప్పు. కావాలన్నాను. సో ఇంతకుముందు నేను యాక్టివ్ ట్రూ పెట్టకుండా అలాగే లిస్ట్ చెక్ చేసి చెక్ చేయేటప్పుడు, సో అందుకని నీకు రికార్డ్ నెంబర్స్ డిఫరెన్స్ వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మాడిఫై చేసే పని లేకుండా దీన్ని కమెంట్ అవుట్ చేసి ఆర్డర్ బై చేద్దాం. సో rec dot order by sys underscore created underscore on. అదండి. సో ఎంత ఉంది, 07 ఉన్నది స్టార్టింగ్. ఇక్కడ వచ్చి ఏ టు జెడ్ 007 క్లియరా. ఇక్కడ కమెంట్ అవుట్ చేసిన నేను, ఇదే స్క్రిప్ట్ ని కాపీ పేస్ట్ చేసుకుంటాను నేర్చుకుంటాను. అవసరం లేదా, నేను మళ్ళీ రాసేది ఎందుకు లేదు స్క్రిప్ట్ అని ఆర్డర్ బై తీసుకో, ఆర్డర్ బై సెర్చ్ దాన్ని కమెంట్ అవుట్ చేసి. ఇప్పుడు అట్లా కామెంట్ లేకుండా మామూలు సింటాక్స్ ఇచ్చేసి ఇప్పుడు యాడ్
ఇంప్రూవ్ కలర్నేవో మళ్ళీ యాడ్ క్వైరీ పెట్టి అది డిసెండింగ్ ఆర్డర్ తీసుకొచ్చా. అంటే నీకేం నీ లాజిక్ అర్థం కావడం ఇప్పుడు వేర్ ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు గ్లైడ్ కార్డ్ అదంతా కామన్ చెప్పారు కదా. నెక్స్ట్ యాడ్ క్వైరీలో ఇది యాక్టివ్ ట్రూ తీసుకుంటావు, మళ్ళీ నెక్స్ట్ యాడ్ క్వైరీ ఇచ్చి ఆర్డర్ బై కావాలంటే తీసుకొచ్చా. తీసుకోవచ్చు, నీ ఇష్టం, అది ఎట్లన్నా తీసుకోవచ్చు నువ్వు, నీ ఇష్టం, నువ్వు ఎట్లన్నా తీసుకోవచ్చు. ఓకేనా, సరే అయితే ప్రస్తుతానికి అయితే చాలు. మళ్ళీ చూద్దాం. ఈరోజు చెప్పింది ప్రాక్టీస్ చేయండి హోంవర్క్.